మనకి ఫోన్ వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మాట్లాడుతున్నాం, లేకపోతే సో శాఖల నుంచి మాట్లాడుతున్నాం అని ఫోన్లు చేయడం, వాటిట్లలో కొంతమంది ఆ ట్రాప్లో పడిపోయి డబ్బులు చెల్లించుకోవడం చేస్తున్నారు. ఇది విదేశాల నుండి జరుగుతున్నాయి అని చెప్తున్నారు, కానీ విదేశాలలో మన వాళ్ళే ఈ పని చేస్తున్నారు. విషయం ఎంతమందికి తెలుసు? దిక్కుమాలిన కాంబోడియా లాంటి దరిద్రపు దేశాలు కూడా లక్షల రూపాయల జీతాలు వస్తాయని కానీ పరిగెత్తుకెళ్ళి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అక్కడ నేరస్తుల వలలో చిక్కుకుని అన్యాయం అయిపోతున్నారు. ఇది తాజా ఉదంతానికి సంబంధించినటువంటి అంశం. మీ పేరు మీద విదేశాల నుంచి ఒక పార్సిల్ వచ్చింది, దానికి ఆ పన్నులు కట్టాలి, ఈ పన్నులు కట్టాలంటూ లక్షల్లో కోట్లలో దోచుకునేటువంటి సైబర్ స్కామ్ల గురించి వినే ఉంటారు. ఈ తరహా సైబర్ కుంభకోణంలో బాధితులైతే తమకు కాల్ చేసి బెదిరించిన వాళ్ళని దారుణంగా తిట్టుకుంటారు. కానీ ఈ దందాల భాగస్వాములై అమాయకులకు కాల్ చేస్తున్నటువంటి వాళ్ళలోనే కొందరు బాధితులు ఉంటారని తెలుసా? కాంబోడియా కేంద్రంగా సాగుతున్నటువంటి ఈ తరహా సైబర్ ఫ్రాడ్ ఇందుకు నిదర్శనం. కేవలం ఈ ఫ్రాడ్ చేయడం కోసం ఉద్యోగావకాశాల పేరుతో భారతీయులకి ఎరవేసి వాళ్ళని అక్కడికి తరలించి వాళ్ళతో సైబర్ ఫ్రాడ్లు చేయిస్తూ చేయనంటే కరెంట్ షాకులతో దారుణంగా హింసిస్తున్న దందా ఇది. దాదాపు 5,000 మంది భారతీయులు ఈ మాఫియా చేతికి చిక్కి రోజుకి 12 గంటల పైగా పనిచేస్తూ దుర్భర పరిస్థితుల్లో జీవితం గడుపుతున్నట్టు కాంబోడియాలోని భారతీయ రాయబార కార్యాలయానికి ఇటీవల కాలంలో ఫిర్యాదులు అందే. దీంతో అక్కడ ఉన్న మన వాళ్ళని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చేందుకు కాంబోడియా భారతదేశ ప్రభుత్వాలు ఉమ్మడి ఆపరేషన్ చేపట్టే ఈ విషయాన్ని మన విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉద్యోగావకాశాల పేరుతో తమను ప్రలోభపెట్టి తీరా కంబోడియాకు తీసుకొచ్చాక సైబర్ నేరాలు చేయాలంటూ తమపై ఒత్తిడి తెస్తున్నారంటూ బాధితులు కంబోడియాలోని మా రాయబార కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. మీడియా కథనాల ద్వారా కూడా కంబోడియాలోని భారతీయుల దుస్థితి గురించి మా దృష్టికి వచ్చిందంటూ విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో వివరించింది. ఇప్పటిదాకా ఆ మాఫియా నుంచి 250 మంది భారతీయులను కాపాడి మన దేశానికి తరలించినట్టు వెల్లడించింది. ఉద్యోగాల కోసం కాంబోడియాకు వెళ్ళి సైబర్ మాఫియా వాళ్ళకి చిక్కినటువంటి మనోళ్ళ పని అక్కడి నుంచి ఇక్కడికి ఫోన్ చేసి భారతీయులను మోసగించడం. మీకు ఫలానా దేశం నుంచి ఒక పార్సిల్ వచ్చింది, దాంట్లో మాదక ద్రవ్యాలు ఉన్నాయి లేదా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయి, ఈడీ, సిబిఐ, ఐటీ అధికారులు మీ మీద నిఘా పెట్టారు, మీరు అర్జెంటుగా జరిమానా పన్ను చెల్లించాలి, అలా చెల్లించకపోతే అధికారులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంటూ బెదిరించడమే. ఆ బెదిరింపులకు భయపడి చాలామంది వాళ్ళు అడిగిన డబ్బులు చెల్లిస్తున్నట్టు నిత్యం వార్తలు చూస్తూనే ఉన్నాం. ఇలా ఆ ముఠా గడిచిన 6 నెలల వ్యవధిలోనే మన భారతీయులను మనపైనే ప్రయోగించి అక్షరాల 500 కోట్ల రూపాయలను అన్యాయంగా కాజేసినట్టు తేలింది.